అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 26వ తారీఖు అక్టోబర్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం ఆదివారం. తిథి శుక్ల పంచమి రాత్రి 12:46 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ. ఉదయం 8:18 వరకు. తదుపరి మూల. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తదుపరి వృషభ రాశి. కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. తదుపరి మిథున రాశి. వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సన్నిహితులు మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దలతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. తదుపరి కన్య రాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. సహనంతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వ్యాపారాలు ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. తదుపరి తులారాశి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన లాభ వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తదుపరి మకర రాశి. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలుంటాయి. సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. తదుపరి కుంభరాశి. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మీనరాశి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.